హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అండి. రేపే కృష్ణాష్టమి కదా. కృష్ణాష్టమికి చక్కగా మంచి మంచి ప్రసాదాలు చేసుకుని కృష్ణుడు పెట్టి కృష్ణుడు అనుగ్రహం పొందుదాం మనం కూడా. ఈరోజు మంచి ప్రసాదం చేసి చూపిస్తానండి. సింపుల్గా టేస్టీగా ఈజీగా అయిపోయే ప్రసాదం అనమాట. చాలా చాలా బాగుంటుంది. మనం తినొచ్చు, పెద్దోళ్ళు పెట్టవచ్చు, పిల్లలు కూడా తినొచ్చు అండి. అంత బాగుంటుంది అనమాట. కృష్ణుడికి అటుకులు అంటే ఇష్టం కదండి. అటుకులతోనే వెరైటీ వెరైటీలు చాలా చాలా ప్రసాదాలుగా చేసుకోవచ్చు. దాంట్లో ఒక రకం ప్రసాదం చేసి చూపిస్తాను. ఓకేనా? మంచి ప్రసాదం అండి ఈరోజు చేసి చూపిస్తాను అనమాట. చాలా బాగుంటుంది. బాగా నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకొని నీట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఆ భగవంతుని పెట్టి ఆయన ఆశీర్వాదం మనందరం పొందుదాం. ఓకేనా? ఇగో చూడండి అటుకులు అనమాట. ఈ అటుకులు మా నాన్నోళ్ళు చేలోయి అనమాట. చేలోయి తీసుకొచ్చారండి. బాగుంటాయి. కొంచెం వెల్లడిగా ఉన్నాయైనా తీసుకోవచ్చు మీరు. నేనైతే మా నాన్నోళ్ళు తీసుకొచ్చినాయి. వాళ్ళ ఒడ్డు ఉంటాయి కదండి చేలోయి, అవి మరకేపించుకొని తీసుకొచ్చారనమాట మొన్నసారి వచ్చేటప్పుడు. ఇవి చక్కగా పొట్టు అదే ఒడ్డు గింజలు ఒడ్డు పొట్టు అవి ఏమి లేకుండా నీట్గా చేసి డబ్బాలో పోసుకున్నానండి. స్మెల్ ఏమి రాకుండా చూసుకోవాలన్నమాట. బాగుంటాయి ఇలా అటుకులు. మనం ఏ కప్పుతో తీసుకున్నామో అట్లా కొలత పెట్టుకుంటే బాగా వస్తుందండి. మనం ఏ గిన్నెలో అయితే కలుపుకుందాం అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి తీసుకుందాం. తర్వాత అదే కప్పుతోటి ఒక హాఫ్ కప్పు పాలన్నమాట. కాచి చల్లారబెట్టుకున్న పాలండి. ఇట్లా పోసి ఫస్ట్ నానబెట్టుకోవాలన్నమాట అటుకులు. ఇలా నానబెట్టుకుంటే తొందరగా మనం చేసే ప్రసాదం తొందరగా అయిపోయింది. మనకి దేవుడి దగ్గర అలంకరించుకుంటాము, అంతా లేట్ అవుతుంది కదండి. అవ్వకుండా ఇలాగా ముందే చేసుకుంటే ప్రసాదం అనేది బాగుంటుంది అన్నమాట. సింపుల్గా అయిపోయేది ఎత్తుక్కోవాలండి మనం. బాగుంటుంది. ఇది ఇలాగా నానబెట్టేసి చక్కగా పెట్టుకుందాం. నానుతూ ఉంటాయి. చూడండి ఇలాగా. ఆ తర్వాత గిన్నె పెట్టుకోవాలండి. గ్యాస్ వెలిగించేసి గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. అవి సగం పడ వేగగానే కిస్మిస్లు వేయించుకుందాం. నేను పోయినసారి ఎండాకాలం తయారు చేసుకున్నానండి. కిస్మిస్లు బాగున్నాయి. ఇట్లా పండగలప్పుడు ప్రసాదాలు చేసుకోవడానికి మనకి బాగుంటాయి కదా. ఇప్పుడన్నా స్వీట్ తినాలనుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చండి. కిస్మిస్లు వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఈ ప్రాసెస్ అంతాను సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. వేగినాయండి. ఈ టైం ఇట్లా ఉన్నప్పుడే తీసుకుంటే ఆరినాక మంచి కలర్ వస్తాయి అన్నమాట. చూసారు కదా ఇలాగా. తర్వాత అదే బాండీలో నేను ఏ కప్పుతో అయితే అవి తీసుకున్నానో అటుకులు, అదే కప్పుతోటి బెల్లం అండి. బెల్లం వేసేసి కొంచెం వాటర్ వేసుకుందాం పాకం వచ్చిందాక. బెల్లం కరగాలి కదా. ఆ బెల్లం కరుగుతుందండి. కొంచెం అంతా యాలకుల పొడి వేసుకుందాం. నేను పంచదారలోనే యాలకుల పొడి యాలక్కాయలు వేసి మిక్సీ పట్టుకొని ఉంచుకుంటానండి. ఆ యాలకుల పొడి వేసుకుంటేనే ఈ ప్రసాదానికి కొంచెం స్వీట్ కదా, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇదిగో ఇలా కొంచెం ఇలా అంతా కరగ్గానే మనం అటుకులు నానబెట్టుకున్నాయి వేసుకున్నాం దీంట్లో. ముందే నానబెట్టుకున్నాం కదండి, త్వరగా అయిపోద్ది అన్నమాట ప్రసాదం అనేది. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ఈ అటుకులు అనేవి కూడా ఈ పాలలో నానినాయి కదా, బెల్లంలో కూడా ఉడుకుతాయి అన్నమాట. స్వీట్గా తీయగా ఉంటాయి అటుకులు కూడాను. ఇలాగా దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి.
భలే టేస్ట్గా ఉంటుందండి ప్రసాదం. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పొడి పాయసం అన్నమాట ప్రసాదం. చాలా బాగుంటుంది. అడుగంటకుండా చూసుకోవాలి. అయిపోయిందండి, దగ్గరికి వచ్చింది. ఈ డ్రై ఫ్రూట్స్ ఇందాక వేయించుకున్నాం కదా, అవి వేసుకుందాం. చూడండి, మనం ఇందాక కిస్మిస్లు వేయించుకున్నాం కదండి, ఆ నెయ్యి కూడా వేసుకుందాం. చూసారు కదా, ఇది ఆరిపోయిన తర్వాత పొడి పొడిగా వచ్చిందండి. కొంచెం నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. అయిపోయింది, గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. చల్లగా అయిందండి, దేవుడికి పెట్టుకుందాం. ఒక రాగి ప్లేట్ తీసుకొని చక్కగా ఇస్తరాకు వేసుకుందాం అండి. అరిటాకు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇలాగా అరిటాకులు వడ్డిస్తే మంచిదండి భగవంతునికి. ఇలాగా ఇలా నీట్గా కడిగేసి మనం నీట్గా పొద్దున్నే లేచి చక్కగా రేపు పొద్దున్నే తలస్నానాలు అవన్నీ చేసుకొని గుమ్మాలు, ఇళ్ళు, వాకిళ్ళు అన్నీ శుద్ధి చేసుకొని చక్కగా భగవంతునికి నచ్చిన ప్రసాదాలు మీకు ఉన్న దాంట్లోనే చేసుకొని ఆ భగవంతుని పెట్టుకుంటే చాలా చాలా ఇష్టపడతారండి. ఆ భగవంతుని అనుగ్రహం కూడా మనం పొందొచ్చు అన్నమాట. ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటే మనకి అన్నీ ఉన్నట్టే కదా. ఇలాగా చాలా బాగుంటుందండి. మీ ఇష్టం అన్నమాట. పెద్ద అటుకులు ఉంటే పెద్ద అట్టు చేసుకోవచ్చు. నాకు ఇది మా నాన్న వాళ్ళు తీసుకొచ్చారు కదా అని చేలో పండినాయండి, తీయగా ఉంటాయి, బాగుంటాయి అన్నమాట. అటుకులు అనేది బాగుంటాయి. మర ఉందండి మా ఊర్లో, అటుకుల మర, దాంట్లో వేయించుకొని తీసుకొచ్చారనమాట. ఈ మామూలుగా 77 ఏదో బియ్యం ఉంటాయండి, ఒడ్డు ఉంటాయి. ఆ ఒడ్డుతో అయితే పెద్దగా వచ్చాను. ఇది సోనా మసూర్ అనమాట, మామూలుగా సన్న బియ్యం కాబట్టి ఇలా సన్నగా వచ్చినాయి అటుకులు. కానీ టేస్ట్ బాగుంటుందండి. చూసారు కదా, ఎక్కువ చేసుకొని పడేసుకోకుండా నైవేద్యం ఇంత ఇలా చేసుకొని చూడండి. మనకి తలా కొంచెం తినడానికి, మనకి భగవంతునికి నైవేద్యం పెట్టిన తర్వాత మనం కూడా స్వీకరిస్తానికి బాగుంటుంది అన్నమాట. చూడండి ఎంత బాగుందో. అటుకుల పొడి ప్రసాదం అండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఓకేనా, దేవుడికి పెడదాం రండి. రండి ప్రసాదం పెట్టుకుందాం దేవుడికి. ఇలాగా కృష్ణుడి దగ్గర ప్రసాదం పెట్టేసి చక్కగా ఆయన ఆరగిస్తాడు. చూడండి. చూడండి, కృష్ణుడికి ఇలా నైవేద్యం పెట్టేసి ఇలా పువ్వులు అవి అలంకరించుకొని ఇలా చేసుకుంటే మంచిదండి. రేపొద్దున బాగా పూజ చేసుకోండి. మంచి పువ్వులు అలంకరించుకొని, నెమలేకలు ఇవన్నీ పెట్టుకొని, తులసి దళాలు
తులసి మాలలు, మల్లెపూల మాలలు, జాజి పువ్వులు ఇవన్నీ పెట్టుకొని కృష్ణుడికి వెన్న పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ నైవేద్యం వెన్న అండి. వెన్న పెట్టుకొని చక్కగా పూజ చేసుకుంటే ఆ చిన్న కృష్ణయ్య వచ్చి తింటారనమాట. రేపు కృష్ణాష్టమి, జన్మాష్టమి అన్నీ కలిసి వచ్చినాయి అన్నమాట. చాలా మంచి రోజు. ఇలా పూజ చేసుకొని ఆ భగవంతుని ఆశీస్సులు పొందుదాం అందరమే. మన పిల్లలు, కుటుంబం అందరు చల్లగా ఉంటారండి. ఓకేనా? ఇలా చేసుకున్నాను అన్నమాట. చూశారు కదండి, అటుకుల పొడి పాయసం అనమాట తయారు చేసాను. కృష్ణుడికి నైవేద్యం పెట్టాను. మేము కూడా తీసుకుంటాము. ఇలా చేసుకొని రేపు పొద్దున కృష్ణాష్టమి కదండి, రేపొద్దు మీరు కూడా చేసుకొని తయారు చేసుకొని తిని చూసి చెప్పండి. తొందరగా అయిపోయింది, సింపుల్గా అయిపోయింది, ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఓకేనండి? కృష్ణుడికి ఇలా చేసుకోండి చక్కగా. అన్నీ నెమలేకలు అంటే మన ఇవి ఉంటాయి చూడండి, ఏది తులసి దళాలు ఇవన్నీ పెట్టుకొని చక్కగా పూజ చేసుకోండి. ఓకేనా? నేను కూడా చేసుకుంటాను, మీకు చూపిస్తాను. ఓకేనండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంట కొట్టండి. ఓకేనా? ఉంటానండి. బాయ్.